సూటిగా ఎవరెవరైతే తనుజ గారి ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళకే నేను ఒక క్వశ్చన్ ఇవ్వాలనుకుంటున్నాను. దానికన్నా ముందు దయచేసి మీ అభిప్రాయాలు ఏమన్నా ఉంటే ఏం పర్వాలేదు కామెంట్ రూపంలో తెలియచేయండి, నేను ఆన్సర్ అయితే చేస్తానని చెప్తున్నాను. దానికన్నా ముందు దయచేసి లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. అయితే క్వశ్చన్ ఏంటంటే, దయచేసి లాస్ట్లో ఏదైతే బిగ్ బాస్ ఒక పవర్ ఇచ్చాడో కెప్టెన్గా డైరెక్ట్ నామినేషన్ ఒకరు చేయంటే తనుజాని నామినేట్ చేసింది. ఏ రీజన్ చెప్పింది? ఒక రీజన్ ఏంటంటే, ఒక పర్సెప్షన్లో ఉంటావు నువ్వు, అంటే నీ రిలేషన్ దూరం అవడానికి నేనే రీజను అనేది నువ్వు పదే పదే ప్రతి పాయింట్లోనూ అదే పోర్ట్రేట్ చేయడానికి ట్రై చేస్తున్నావు. అదే పోర్ట్రే అయ్యింది. మొత్తానికి మీరు దూరం అవడానికి నేను రీజన్ అన్న విషయం నువ్వు ప్రతిసారి పోర్ట్రేట్ చేస్తున్నావు, ఆ విషయం మీద చేస్తున్నావు అని చెప్తే దాన్ని పొడిగింపుగా డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేస్తూ కొన్ని విషయాలు అయితే మాత్రం తనగే సెల్ఫ్ గోల్ వేసుకుందా తనూజ అనేది అనిపించింది. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, డిఫీట్ తీసుకోలేవనే ఒక అపవాదం వేసింది దివ్య మీద. డిఫీట్ తీసుకోలేనిది ఎవరు వీళ్ళిద్దరిలో? దయచేసి మీరు కామెంట్ రూపంలో తెలియండి. నాకు తెలిసినంత వరకు ప్రతి గేమ్లో చాలా ప్లాన్గా బ్రెయిన్ యూజ్ చేసి ఆడింది ఎవరంటే కంపారిటివ్లీ దివ్యానే అని చెప్తా నేనైతే మాత్రం. తనూజతో కంపారిజన్ గేమ్ పరంగా కానీ తెలివితేటల పరంగా కానీ తనూజ కన్నా దివ్య చాలా బెటర్గా గేమ్ ఆడింది అని అయితే నేను చెప్పగలను. ఇంకోటి, గేముల్లో ఎవరు హెల్ప్ తీసుకొని ఆడారు, ఇది సెకండ్ క్వశ్చన్. నా పరంగా అయితే మాత్రం తనూజానే ఎక్కువ హెల్ప్ తీసుకొని ఆడింది కంపారిటివ్లీ దివ్యతో పోల్చుకుంటే. మీరు బెడ్ విషయం తీసుకోండి, బెడ్ విషయంలో కూడా ఎవరు హెల్ప్ తీసుకోలేదు. ముందు బెడ్ మీద దింపేసింది దివ్యాని తప్ప తనూజాని కాదు. తనూజాని, కళ్యాణ్ కానీ, అక్కడ ఉన్న భరణి కానీ, అక్కడ ఉన్న డీమాన్ పావన్ కానీ, ఎమాన్యుల్ కానీ ఆమెను వదిలేశారు కాబట్టి ఆ ముందు తప్ప, లేదంటే మాత్రం ఎప్పుడో బయటికి మిగతా శ్రేజ మొదలుకొని, ఆయేష మొదలుకొని, లేకపోతే మిగతా తనుజ, సంజన మొదలుకొని, ఋతు చౌదరి వరకు అందరినీ నెట్టేసేవాడు కదా. కానీ అక్కడ కూడా అందరి హెల్ప్ ఉంది. అలాగే బొమ్మల టాస్క్ కావచ్చు, లైట్ టాస్క్ కావచ్చు, ప్రతి విషయంలో ఆమెకి హెల్ప్ దొరికింది కంపారిటివ్లీ దివ్యతో పోల్చుకుంటే అనేది నా ఫీలింగ్. అలాగే ఏం ఆడావు నువ్వు, అసలు ఏం ఆడావు, ఇప్పుడు వచ్చి నువ్వు ఏం ఆడావు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ తనుజ గారు మీరేం ఆడారు అనే క్వశ్చన్ కూడా మీరు వేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే తను కెప్టెన్ అయింది, మీకన్నా వెనకాల వచ్చి కెప్టెన్ అయింది. ఇంకో విషయం, మోర్ ఓవర్ భరణి గారు ఎక్కువగా ఆమెతో ఫ్రెండ్షిప్ చేయడం వల్ల ఎక్కువ శాతం బాధపడింది మీరే కంపారిటివ్లీ. అంటే అది కొలిపోతానమా లేకపోతే ఇంకోటో నాకు తెలియట్లేదండి. కానీ గడిచిన వారం రోజులుగా మీ యాటిట్యూడ్, మీ ప్రవర్తనలో ఇన్సెక్యూరిటీ భావాలు అయితే విపరీతంగా పెరిగినాయి. బికాస్ ఆఫ్ పక్కన వాళ్ళు చెప్పడం వల్ల ఏమో, కానీ మీది ఏదైతే ఉందో, మీ ఒరిజినల్ క్వాలిటీ, మీ మంచితనం ఏదైతే ఉందో అక్కడెక్కడ డ్రాప్ అయిపోయిందనేది నా ఫీలింగ్. మీరు ఈ విషయ పరంగా మీరు గొప్ప అనిపించుకోవడం కోసం మిగతా సభ్యులందరినీ బ్లేమ్ చేయడం మొదలుపెట్టి వాళ్ళని కొన్ని విషయాలు